జనరల్గా అందరూ వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ నాకు అలా ఒకరిని ఇంప్రెస్ చేయడం కానీ లేదా ఒకరికి ఇంప్రెస్ అవ్వడం కానీ నచ్చదు. కానీ మన మనసు ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు కదా. సో అట్లా నా హార్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాను. తనే సంధ్య. థ్యాంక్స్ అండి. ఫోన్ల ప్రపంచాన్నే కాదు, కొంచెం బయట ప్రపంచాన్ని కూడా చూడండి. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, ఏమర్థమైంది? బయటున్న ప్రపంచం ఇంత అందంగా ఉంటుందని. వాట్? నథింగ్. అయినా మీరు నా ఫోన్ ఒకటే పడిపోయిందని అనుకుంటున్నారు. కింద పడితే ఫోన్, లవ్లో పడితే హార్ట్ బ్రేక్ అవుతుంది. సో కొంచెం కంట్రోల్లో ఉంచుకొని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు గ్రేట్, అసలు భలే క్యాచ్ చేశారు. మీ ఫోన్ని క్రాక్ పడకుండా క్యాచ్ చేసిందాన్ని, మీ కళ్ళలో ఉన్న ఫీలింగ్ని క్యాచ్ చేయలేనా? నేను మిమ్మల్ని చూడగానే ఇంప్రెస్ అయిపోయా. మీరు మీ మాటలతో మీ ఇంప్రెషన్ లెవెల్స్ని ఇంకా పెంచుకుంటున్నారు. మీరే అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. నేను జస్ట్ హెల్ప్ చేశాను అంతే. సరే, మీరు నాకు హెల్ప్ చేశారు కదా, నేను మీకు ట్రీట్ ఇస్తా. మీకు ఏం కావాలి చెప్పండి. స్పేస్. ఏంటి? మీరు స్పేస్ ఇస్తే నేను వెళ్ళిపోతా. ఒక 2 minutes ఆగండి, నేను ఏదైనా తీసుకొస్తా. లేదండి, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఒక 1 minute అండి, ఇప్పుడే తీసుకొస్తా. 1 minute అంతే. హలో, వస్తున్నా. ఎక్కడికి వెళ్ళింది? అప్పటి నుండి ఎలా అయినా ఇంప్రెస్ చేయాలనుకున్నా, కానీ నాకేమో ఎట్లా ఇంప్రెస్ చేయాలో కూడా తెలియదు. అని చెప్పి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా. సో ఇప్పుడు మీరే చూసేయండి ఏమవుతుందో. వీడేంటి ఇక్కడున్నాడు? మనకెందుకులే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి రోజు నువ్వు ఇలా? చెప్పాను కదండి, మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకయ్యా? అది నా హార్ట్కి మీ హార్ట్కే తెలియాలి. మరి ఈ పులిహోర కథలే నాకు చెప్పొద్దు. పులిహోర అంటే ఏంటండి? చాలా ఓవర్ అయింది. అయినా ఇంప్రెస్ అయ్యానంటే ఏంటి? ట్రై చేస్తున్నా. అలాంటిదే అనుకోండి. నా హార్ట్కి కన్నా క్లారిటీ ఇవ్వలేదు, సస్పెన్స్లో ఉంచింది. అవునా? ఇప్పుడేమంటుంది నీ హార్ట్? మిమ్మల్ని ఇంప్రెస్ చేయమని చెప్తుంది. అవును, మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్పొచ్చు కదా. ఎవరైనా ఇష్టపడే వాళ్ళని అడుగుతారా? ఎలా ఇంప్రెస్ చేయాలని? ఇప్పుడు ఎవరైనా ఇంప్రెస్ చేయాలనుకోండి, వేరే వాళ్ళకి సజెషన్స్ అడుగుతాం. అదేదో వాళ్ళకే అడిగితే ఇంకా క్లారిటీ ఉంటుంది కదా. అంటే నువ్వు అమాయకుడివి, నీకు ఇంప్రెస్ ఎలా చేయాలో తెలియదంట. నిజంగా నాకు ఇరిటేట్ చేయడం తప్ప ఇంప్రెస్ చేయడం రాదు. అంతెందుకు, నేను నైట్ యూట్యూబ్లో హౌ టు ఇంప్రెస్ ఎ గర్ల్ అనే వీడియో కూడా చూసా తెలుసా. కోచింగ్ సెంటర్ ఏమన్నా ఉంటే చూసుకోలేకపోయావా? కోచింగ్ సెంటర్స్ ఉంటాయా? నాకు నిజంగా తెలియదండి. ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేయకు. సరే, వీడియో చూసానన్నావు కదా, ఏం నేర్చుకున్నావు? అంటే అమ్మాయిలు ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్పరా అంటే, వాడేమో
ఆ లైక్ కొట్టు, షేర్ కొట్టు, ట్రేడింగ్ చేయి, అదేదో సంబంధం లేకుండా ఏవో చెప్పాడండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మాటల్లోనే తెలుస్తుంది నువ్వు నన్నే కాదు అందరినీ ఇంప్రెస్ చేస్తావని. అయ్యో నిజమండి, నేను నిజమే చెప్తున్నా. మీరు చెప్పండి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలో? సరే అయితే చెప్తా విను. హ్మ్. నేను ఇంప్రెస్ అవ్వాలంటే నువ్వు నన్ను ఇంప్రెస్ చేయకూడదు. ఆ? లాజిక్ ఎక్కడుందండి? లాజిక్ ఉంది బాబు. ఎక్కడా? ఇప్పుడు నువ్వు ఇంప్రెస్ అయ్యేలాగా నేను ఏ పని చేయలేదు, కానీ నువ్వు నన్ను చూసి ఇంప్రెస్ అయిపోయావు. హ్మ్. సో ఇప్పుడు నువ్వు కూడా నేను ఇంప్రెస్ అయ్యే పనులు ఏం చేయకు. నిన్నుగా చూసి నేను ఇంప్రెస్ అయిన రోజు నేనే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తా. అప్పటి వరకు నన్ను ఇంప్రెస్ చేయకు. అంటే అప్పటి వరకు మిమ్మల్ని కలవద్దా అండి? రోజు కలవాలి, రోజు మాట్లాడాలి, కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇంప్రెస్ చేసినట్టు నాకు అనిపిస్తే నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడను. అదేంటండి, మీతోనే ఉంటూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయొద్దంటే ఎలా? అసలు అట్లా ఎవరైనా ఉంటారా? అన్నీ ఈజీగా దొరకవు బాబు, కొంచెం కష్టపడాలి. బాయ్. ఇదేం కర్మరా నాకు. యూట్యూబ్లో అమ్మాయిలు ఎలా ఇంప్రెస్ చేయాలో వీడియోస్ పెట్టారు, కానీ ఎలా ఇంప్రెస్ చేయొద్దని ఎవడు పెట్టలేదు కదా. ఛీ. మేడం మీరంటే ఇష్టం, మిమ్మల్ని చూడగానే పడిపోయాను. ఎందుకు పడిపోయావు? అలాగే పైకి పోవాల్సింది. మీరు భలే మాట్లాడతారు మేడం. ఇలా మాట్లాడితేనే ఎవరైనా పడిపోతారు. ఏంది బ్రో, మీరు మారారా? ఎవరు బ్రో నువ్వు అసలు? నేను మోటివేటర్ని బ్రో. ఈ సమాజంలో అందరూ లవ్ అనే పిచ్చిలో కొట్టుకుపోతున్నారు. నువ్వు మా ఇద్దరిని కాపాడడానికి సిప్పేసుకొచ్చావా? ఏది ఎక్కడ పార్క్ చేసావు? ఏది 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 మచ్చా? లేదు బ్రో, బైక్ పైన వచ్చా. బ్రో నువ్వు మోటివేటర్ అయితే ఇన్స్టాలో వీడియో రీల్స్ చేసుకో. నైట్ 90 వేస్తే నీకంటే పెద్ద మోటివేటర్ని నేను, తెలుసా? ఏంటి నాకన్నా వస్తున్నాడు? ఏంది మీ లొల్లి? నేను వెళ్ళాలి. నువ్వు జరుగు బ్రో. నన్ను ప్రపోజ్ చేసుకుని తనని చూడు, కోపంలో కూడా ఎంత అందంగా ఉందో. నీకు అందంగా కనిపిస్తుందా? నాకు ఏషియన్ పెయింట్స్ కనిపిస్తుంది. హలో, ఏంటసలు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు? బ్రో తనని నువ్వు ట్రై చేస్తానంటే చెప్పు, నేను సైడ్ అయిపోతా. అంతేగాని ఈ లడ్డులో మోటివేషన్ నా వల్ల కాదు, ఓకే? నువ్వు చాలా స్మార్ట్ బ్రో. హే, పిచ్చి పిచ్చిగా ఉందా? దొబ్బేయండి. ఓయ్ ఓయ్ ఆగు, నిన్నే. ఓయ్ మంచి ఫిగర్ దొరికింది, ప్రపోజ్ చేద్దాం అనుకుంటే తొక్కలో వీడొచ్చి డిస్టర్బ్ చేశాడు. అసలే ఈ అమ్మాయిల కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నేనున్నదే అంతంత మాత్రం. చా, మళ్ళీ కొత్త అమ్మాయిని ఎత్తుకోవాలా ఏంటి? ఫు, కొత్త ఫిగర్ కోసం వెళ్దాం. ఓయ్ ఆగు ఆగు. ఏంటి ఓయ్? అరే ఎందుకంత కోపం? నన్ను ఇంప్రెస్ చేద్దాం చెప్పాను, కానీ నన్ను ఇన్సల్ట్ చేయమని చెప్పలేదు. అరే నేనేమన్నా ఇప్పుడు? ఈ కమల్ హాసన్ కథలే నాకు చెప్పొద్దంటున్నా. అయినా నా ఫేస్ ఏషియన్ పెయింట్ కదా. అయినా నువ్వెలా ఇంప్రెస్ అయ్యావు? అరే వాడిని ఏదో డైవర్ట్ చేయడానికి అట్లా చెప్పినా. వాడు ప్రపోజ్ చేస్తే మాత్రం నేను ఓకే చేసేస్తానా? నాకేం చేయాలో తెలీదా? అరే చేయవు, బట్ మరి నా ముందే చేసేసరికి చూడలేకపోయా. సరే ఐమ్ సారీ. నాకెందుకో నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు అనిపిస్తుంది. హలో, నేను నీకు సారీ చెప్పిన, మిస్టేక్ చేసినా బట్టి. నేను ఇంప్రెస్ చేయట్లే. బాగా కాన్ఫిడెంట్గానే ఉన్నావు, అయినా సరే నేను హర్ట్ అయ్యాను. అరే సారీ చెప్తున్నా కదా. సారీ డస్ నాట్ వర్క్. అరే ఐమ్ సారీ, సారీ అంటున్నా కదా, ప్లీజ్. ఛా, ఇవాళ రాశి ఫలాల్లో నా రాశికి బలం లేనట్టుంది. ఛీ. హే హాయ్. ఓయ్ నువ్వేంటి? నీ గురించే వెయిట్ చేస్తున్నా. ఆఫీస్ లేదా ఈరోజు? ఇవాళ ఆఫ్. ఓ, నా గురించే వచ్చావా? నేను రాకపోతే నువ్వు కలవలేవు కదా. అప్పుడు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయకుండా హ్యాపీగా ఉంటావు. అందుకే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకూడదని నేను వచ్చేసా. నా కోసం వస్తే నేనే హ్యాపీగా ఫీల్ అవుతా కదా. అవద్దని చెప్తుంది ఏంటి? కొంపదీసి పడిపోయిందా? హలో. ఓకే, నీ కోపం తగ్గిందా? తగ్గింది. నాకు బోర్ కొడుతుంది. మనం బైక్ మీద ఎక్కడికైనా వెళ్దామా ఒకసారి? ఓకే, బైక్ పైన తిప్పొచ్చు, బట్ ఈ గ్యాప్లో నాకు ఇంప్రెస్ అయిపోతే? నేను నీకేం చెప్పా? నేను నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వచ్చు, కానీ నువ్వు నన్ను ఇంప్రెస్ చేయకూడదు. నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావు తెలుసా. దా బైక్ ఎక్కు.
బాగుందా ఈ ప్లేస్? ఆ రోజు నీ ట్రీట్ తీసుకోలేదని మళ్ళీ తీసుకొచ్చావు కదా. నేను ఫస్ట్ టైం చూసింది ఇక్కడే కదా, అప్పటి నుండి నా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. సరే పద. పద.